ప్రత్యేకముగా వేదిక మీద మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందామా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నెలకకు పర్యాయము ప్రభువా, మేము ఎస్తేరు ప్రార్థన సహవాసము ద్వారా ఇలాగున్నా మేము కూడుకుని నీ నామను ఘనపరచుట్లో మాకు ఇస్తున్న గొప్ప భాగ్యము కై స్తోత్రాలు. ఈ 11వ మాసములో కూడా 2వ శనివారంలో జరగవలసినటువంటి ఆరాధన 3వ శనివారం జరగటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు. వారి సమయంలో నీ పరలోక సింహాసనం వచ్చే నీ పరిశుద్ధమైన మాటలు వినటానికి మేమందరం కూడా నీ సన్నిధిలో వేచి ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మాకు క్షమాభివృద్ధి కలుగుతుంది. నిలబడిన నీ దాసుడు వట్టివాడు బలహీనుడు గనుక నీ దాసుని ముఖాంతరం నుండి చదవబడిన వాక్యాన్ని విరిచి వడ్డించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నెలకు ఒక్కసారి కదా మనం ఈ స్థలంలో కూడుకుంటున్నాం కాబట్టి దయచేసి టైం చూడొద్దు. వెళ్ళడానికి దేవుడు అనేక మార్గాలు మనకిస్తాడు. కానీ ప్రయాసపడి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒట్టిగా రాం, సమయాన్ని వేస్ట్ చేసి రాం, ఏదో ఒకటి వస్తువు తీసుకుని వస్తాం. అలాగే ప్రయాసపడి స్థలానికి వచ్చామంటే తిరిగి మనం ఖాళీగా వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యం చేత ఒక నూతన తీర్మానంతో మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు భక్తుడు శ్రేష్టమైన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చూసారా, దేవుడు మనల్ని పిలుచుటలో గల ఉద్దేశం స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. దేనికి దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదం అనేది యాజకత్వము ద్వారా మాత్రమే సాధ్యం. ప్రభువులో ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యాజకులు మాత్రమే చేతులెత్తి వారిని దీవిస్తారు. కాబట్టి దేవుడు అందుకే మనల్ని యాజకులుగా చేశాడో రాజులుగా చేశాడని అదే పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం. మరొకసారి చూడండి, చదవండి. రాజులైన యాజక సమూహం. చూసారా, ఎంత విలువైన మాట ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి, మీరు రాజులైన యాజక సమూహం. అటు రాజులు అన్నాడు, ఇటు యాజకులు అన్నాడు. రాజులు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, యాజకులు ప్రజలను దీవిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే యాజకత్వం చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, లేక ఆశీర్వాద వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒక విశ్వాసి ఆశీర్వాదం పొందటం ఒక ఎత్తు, ఇతరులకు ఆశీర్వాదం ఇవ్వటం మరొక ఎత్తు. ప్రభువునందు ప్రియులారా, ఆదికాండం ఇందాక మనం చదువుకున్న లేఖనాలలో 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే చదవండి. చదవండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండవు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటా. చాలా అండి. అబ్రహాము ఆశీర్వదించబట్టు ఒక ఎత్తు, తన పొందుకున్న ఆశీర్వాదం ఇతరులకు ఇవ్వటం మరొక ఎత్తు. బైబిల్లో ఇలాంటి విషయాల్లో చాలా స్థలాల్లో మనం చదువుతాం. ఎగ్జాంపుల్, ఆదికాండం 39వ అధ్యాయంలో 5వ వచనం కూడా మనం గమనించినట్లయితే యవనస్తుడైనటువంటి యోసేపు గురించి రాయబడింది.
ఆ, చదవండి. ఆ, ఉమ్, ఆ, ఆ. యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. చదవండి. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి. ఎంత ఆశ్చర్యం! ఒక యవనస్తుడండి యోసేపు. తను ఎలాగెళ్ళాడో తెలుసా? వస్త్రం లేకుండా కనీసం తన ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా అన్నదమ్ములు ఉంచలేదా అండి? ఆ చక్కటి విచిత్రమైన అంగీని కూడా తీసివేసి వస్త్రాలు లేకుండా 20 తులాల వెండికి అమ్మేశారు అన్నదమ్ములే స్వయంగా. కానీ యోసేపుకు మాత్రం దేవుడు అక్కడ తోడయ్యుండెను అని రాయబడింది. 37 అధ్యాయంలో 2వ వచనంలో మీరు గమనించినట్లయితే 37 2వ వచనం. 39 అధ్యాయానికి రండి. 2వ వచనంలో 2 సార్లు మాట రాయబడిన మాట అది. యెహోవా యోసేపు నాకు తోడయ్యుండెను. చూసారా? అన్నదమ్ములందరూ కూడా తన కొట్టారు, గాయపరిచారు. ఏమీ లేకుండా అతని బానిసగా అమ్మేశారు. కానీ యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. మనుషుల తోడు మనకు లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క తోడు మనం కాపాడుకోవాలి. ఒకవేళ అక్కడ కనుక యోసేపు దుర్భాషలాడి ఒకవేళ తిట్టుంటే, రకరకాలుగా మాట్లాడి ఉంటే, దేవుని సన్నిధి యోసేపుకు తోడుగా ఉండేది కాదండి. దీన్నే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 30 వచన భాగములో చక్కటి మాట పౌలు జ్ఞాపం చేస్తాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. చూసారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 39వ వచనంలో మనం గమనిస్తే, వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడని చెప్పి దేవుని పరిశుద్ధాత్మను అంటే ఎక్కువగా దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే విధానం ఎక్కువగా ఏదంటే, మన నోటి ద్వారాగానే మనం మాట్లాడుతున్న కాని మాటలు, దుర్భాష, అబద్ధాలు, బూతులు, కఠినమైన మాటలు, వీటి ద్వారా దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నామంటే దుఃఖపరిచేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యోసేపునకు యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. అంటే యోసేపు రక్తహస్తలతో వెళ్తున్నాడు, కానీ ఈ సృష్టి అంతటిని ఎవరు సృజించారో ఆ సృష్టికర్తను ఆయన కూడా తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో జ్ఞాపం చేస్తున్నాం, దేవుని సన్నిధి మనం తీసుకువెళ్తున్నామా? హడావిడిగడికి వచ్చేటమేనా? మనం వస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం తీసుకురాగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం చెప్తున్న దేవుని సేవకుడుకు ప్రత్యక్షత కలగాలి అంటే, ప్రియదేని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని సన్నిధి మనం తీసుకురావాలి. కొన్ని సందర్భాల్లో సేవకుడికి ప్రత్యక్షత ఉండదు. చాలా సందర్భాల్లో దానిని అనుభవించాను. మా ఆరాధనలో వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతుంటాం, అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాం, ప్రభు సహాయాన్ని అడుగుతూ ఉంటాం. ఈ లోపల ఎవరో ఎక్కడో, ప్రభువా నీ సేవకులో నీ వాక్యం చెప్పబోతున్నారు, మీరు అభిషేకించు, నీ ఆత్మచిత్తాన్ని పాడి మా అందరికీ కావాల్సిన మాటలు ఇవ్వండి, మమ్మల్ని బలపరచండి, ఎవరో ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన దైవజనుని మీదకి ఒక అభిషేకం వచ్చినట్లుగా ఆ ప్రార్థనతో వారు జీవాన్ని అందించినప్పుడు అప్పుడే దేవుని ప్రత్యక్షత పొందుకున్న దైవజనుడో, అంతవరకు ఖాళీగా ఉన్నటువంటి దైవజనుడో ఒక్కసారిగా దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షతనిచ్చాడో గంటల తరబడి వాక్యాన్ని చెప్పగలరు. అంటే
వేదిక మీద ఉన్నటువంటి దైవజనుని యొక్క వాక్యం మీకు ఎంత అవసరమో మీ ప్రార్థన దైవజను కూడా అంతే అవసరమండి. దేవుని స్తోత్రం. అంతే అవసరమండి. ఒక సందర్భంలో దైవజనటువంటి పౌలు చాలా చాలా నలిగిపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా లోపట భయం, వెలుపట పోరాటం, ఇలాంటి పరిస్థితులలో నలిగిపోతున్నాడట. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఒకసారి 5వ వచనం జ్ఞాపకం చేసుకుందామా? చదవాలి. ఏమాత్రం విశ్రాంతి పొందలే, ఎటుపోయిన ఒక శ్రమయే కలిగేను, వెలుపట పోరాటం, లోపట భయం ఉండెను. అయినను దీనులను ఆదరించిన దేవుడు తీతు రాక వలన మాకు ఆదరణ కలిగిన. ఎంత ఆశ్చర్యం! మసీదునే ప్రాంతంలో పౌలు ఉన్నప్పుడు ప్రియులారా, లోపట భయము అలుముకునుంది, వెలుపట పోరాటం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో చాలా నలిగిపోతున్నాడు పౌలు. అలాంటి పరిస్థితులలో తన ఆత్మీయ కుమారుడైన తీతు పౌలు ఎద్దుకు వచ్చినప్పుడు, తీతు రాక వలన మాకు ఆదరణ కలిగాను. తీతు ఏం తీసుకొచ్చాడంటే దేవుని సన్నిధిని తీసుకువచ్చాడు, దేవుని ఆశీర్వాదం తీసుకువచ్చాడు, దేవుని అభిషేకం తీసుకువచ్చినప్పుడు పౌలుకి ఆదరణ కలిగింది ప్రియులారా. కాబట్టి ఒంటరిగా అమ్మేశారు అన్నదమ్ములు, కానీ యెహోవా యోసేపునకు తోడయ్యుండను. దేవుని సన్నిధిని తీసుకువచ్చాడండి ఐగుప్తు దేశానికి, ఫతిఫర్ యొక్క ఇంట్లోనికి. యోసేపును బట్టి అట దేవుడు ఫతిఫరు కలిగిన సమస్తానికి కూడా దీవించటం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. నూతన నిబంధనలో కూడా పౌలు రోమ సంఘానికి ఒక మాట రాస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 29వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని నేను ఎరగొద్దున. చూసారా ప్రియదేని బిళ్ళారా, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో, ఈ క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో పౌలు వెళ్ళటానికి ముందు ఎంత క్రయం చెల్లించాడో తెలుసా పౌలు ఆ స్థాయికి రావటానికి? ప్రియులారా, ఆశీర్వాదం అనేది ఒట్టుగా వచ్చేస్తుంది అనుకోమోకండి. ఆ విషయాన్ని ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. ఫిలిప్పీ 3:10 చదవాలి. ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడనగుటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, పౌలు ఆశీర్వాదం పొందటానికి, ఆశీర్వాదమును తీసుకువెళ్ళడానికి పౌలు ఎంత క్రయం చెల్లించాడండి. పౌలు ఎంత క్రయం చెల్లించాడు. ఆయన మరణములో సమానానుభవం గలవాడన్నాయి. ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం సమస్తమును కూడా నష్టపరుచుకొని వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకొని వచ్చున్నాను. నేనంటాను, నష్టమే ఆశీర్వాదం అండి. ఈ రాత్రి ఎంతమంది దేవుని ఆశీర్వాద కొరకు నష్టపోవడానికి ఇష్టపడతా ఉన్నారు? ఎవరు నష్టపోవడానికి ఇష్టపడతారో చెప్పన? హెబ్రీ పత్రిక 10:34 వచ్చిన భాగములో మనం గమనించినట్లయితే చదవాలి. మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్యమున్నదని ఎరిగి, ఎవరికైతే ఈ ప్రత్యక్షత ఉంటుందో వారేనండి నష్టపోవడానికి ఇష్టపడతారండి.
బైబిల్లో మనం గమనిస్తే ఆ ప్రత్యక్షతను పొందుకున్న వ్యక్తి బైబిల్లో మోషే. ఒట్టగా ఐగుప్తు రాజభోగాన్ని విడిచిపెట్టి రాలేదండి. ఆ రాజవిందుని విడిచిపెట్టి ఒట్టిగా రాలేదండి. ఆ నాయకత్వాన్ని విడిచిపెట్టి ఒట్టిగా రాలేదండి. 40 సంవత్సరాలు ఫరో ప్యాలెస్లో ఉండి సకల విద్యలు అభ్యసించి మాటలలో కార్యములలో నేర్పరితనము కలిగి 40 సంవత్సరాలుగా గొప్ప ఆధిక్యత పొందినటువంటి మోషే, ఒక్కసారిగా మోషేకు దేవుని ప్రత్యక్షత కలిగిందంట. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 26 వచ్చిన భాగంలో చదవండి. ఎలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచేలో. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ దృష్టి దేని మీద ఉంది? భౌతికంగా కనిపిస్తున్న లోకంపై ఉందా నీ దృష్టి? అదృశ్యమైన వాటిని చూసే ఆ దృష్టి నువ్వు కలిగి ఉన్నావా? ప్రియులారా, బయట ప్రపంచమంతా కూడా మన లోపల ప్రపంచంలోనికి తీసుకోవాలి అంటే మనకి ఐదు ఉన్నాయి మన అవయవాలలో పంచేంద్రియ. ఒకటి, కన్ను ద్వారాగా చూస్తున్న వాటిని లోపలికి తీసుకోగలం. చెవి ద్వారాగా వింటున్న వాటిని లోపలికి తీసుకోగలం. ప్రియులారా, మాటల ద్వారాగా మనం లోపలికి తీసుకోగలం. స్పర్శ ద్వారాగా. ఇదే విధంగా అదృశ్యమైన వాటిని మనం చూడాలి అంటే, మన లోపల తీసుకోవాలి అంటే ప్రియులారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. అందుకే ఆది అపోస్తలులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో ఈ విధంగా అడుగుతారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, చూస్తారా, అపోస్తలులు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు అంటే మన విశ్వాస స్థాయి పెరగాలి, మన విశ్వాసములో ఎదగాలి. ప్రియులారా, మన విశ్వాసములు ఎదగాలి. నువ్వు విశ్వాసములో ఎదుగుతున్న కొలది అదృశ్యమైన వాటిని నువ్వు చూడగల. బాహ్య ప్రపంచం మీద నీ దృష్టి ప్రియులారా తప్పించగల. ఎంతగా నువ్వు విశ్వాసములు ఎదుగుతూ ఉంటావో అదృశ్యమైన వాటిని అంతగానో చూడగలవండి. కాబట్టి మోషే ఎలయనగా ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషే కాదండి, అక్కడ బైబిల్లో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలోని హెబ్రీ పత్రికలో 9వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దానికి ముందు 8వ వచనం చదవండి. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక, ఇంకా చదవండి. ఏలయనగా దేవుడు దేనికియు శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరికే అబ్రహాం ఎదురు చూచుచుండెను. అబ్రహాం కాలములో ఇలాంటి బోధకులు ఉన్నారా అండి? అబ్రహాము కాలములో ఇంత పరిపూర్ణంగా రాయబడిన గ్రంథం ఉందంటారా? లేనే లేదు. ప్రవణంలో ప్రియులారా, కాబట్టి దేవుడు చెప్పాడు, అబ్రహామా అని పిలిచినప్పుడు నీవు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి రా అన్నప్పుడు, ప్రియులారా వాస్తవం చెప్పాలంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిన పిలుపు ఇది మొదటి పిలుపు కాదండి, ఇది రెండో పిలుపు. ఇది రెండో పిలుపు.
ఒకసారి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచన భాగంలో మీరు గమనిస్తే 7వ అధ్యాయం చదవండి. వినండి. హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు చాలండి. అది ఆ మాట కింద వచ్చిన ఇంకొక మాట చదవండి. చాలండి. మొదట పిలుపు కల్తీయుల దేశంలో ఉండగా దేవుడు పిలిచాడు, కానీ హారాను మట్టుకు వచ్చి ఆగిపోయాడండి. ఇక ముందుకు వెళ్ళలేకపోయాడు. అంటే అబ్రహాము కూడా ప్రియులారా బలహీనుడే. ప్రారంభంలో అందరం కూడా బలహీనమే. అందుకే ఈ మాట చెప్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా ఈ సంగతులు నేను మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసినడల్లా తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. చాలు. నా చిన్న పిల్లలారా అంటాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకాయ ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను అన్నాడు. పిల్లారా, ఒకవేళ ఎవడైనా పాపము చేసిన యెడల యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఉత్తరవాది అనే మాటకి ప్రియదేవులారా 2 అర్థాలు ఉన్నాయి. ఒకవైపున సహాయకుడు, మరొక వైపున వాదించువాడు. ప్రభునందు ప్రియులారా, ఇతరులతో మనకి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, మనం వాదించడం మన చేత కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే లాయర్ని పెట్టుకుంటాం. మన పక్షంగా లాయర్ ఏం చేస్తాడంటే వాదిస్తాడు. యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఒక ఉత్తరవాదిగా మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే వాదిస్తున్నాడు సాతానుతో. రెండవదిగా అదే సమయంలో మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సహాయకుడిగా ఉండి అన్ని విషయాలలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మనకు సహాయం చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26లో మనం గమనిస్తే ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అక్కడ రాయబడిన చక్కని మాట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకి తెలియదు. కానీ వాస్తవం కదా, ఎలా ప్రార్థించాలో మనం తెలియదు. కొంతమంది అంటుంటారు, గంటల తరబడి ఎలా ప్రార్థన చేస్తారండి, ఒక 5 నిమిషాల్లో నేను ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్నట్టు కొంతమంది. కొందరైతే 2 గంటలైనా అలా ప్రార్థనలు గడిపేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు కనుక మనకు సహాయం చేయకపోతే ప్రియులారా, మనం ఆ విధంగా ప్రార్థన భారంతో ఉండలే, ప్రార్థన చేయలే. అందుకే యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ప్రియులారా, ఆత్మ తానే మన పక్షంగా ఉండే మనకి సహాయం చేస్తున్నాడు, విజ్ఞాపన చేతిలో సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనకి ఉత్తరవాదిగా తండ్రి యొద్ద ఉన్నాడు, అదే సమయంలో మరొక వైపున మనకు సహాయకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అబ్రహాం ఇది 2వ పిలుపండి. 12వ అధ్యాయంలో ఆదికాండం 1వ వచనం మనం గమనిస్తే, అబ్రహామా, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి రావాలి అన్నాడు. ఎక్కడికి వెళ్ళవలెనో తను ఎరుగకనే బయలు వెళ్ళాను. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాంది. ప్రియులారా, చూడండి, సాలీడు గుడి కట్టడం చూడండి, చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. అది ఏదో ఒక స్థలములో అది బలంగా మొదటిగా తన దారం నాటుతుంది. తర్వాత అది ఏం చేస్తుందంటే తన గూడు కట్టుకోవడానికి శూన్యంలోనికి దుక్కేస్తుందండి. ఒక సందర్భంలో పేతురు శిష్యులందరూ కూడా నావలో ఉన్నారు. మధ్యరాత్రి సమయంలో ప్రభు వస్తూ ఉంటే బూతుమనికి వారు కాకలాస్తూ ఉంటారు. ప్రభు అంటారు, భయపడకండి, నేనే అన్నప్పుడు
వెంటనే పేతురు ఏమంటాడో తెలుసా? ఏమని స్పందిస్తాడో తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 29వ వచనంలో మనం గమనించినట్లయితే, పేతురు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ప్రియులారా తెగింపు అండి. అందరికీ కూడా ఆధారం ఉంది దోనే, కానీ ఎలాంటి ఆధారము లేని శూన్యములోనికి రావటానికి పేతురు ఇష్టపడ్డాడు. ఈ రాత్రి అలాంటి స్థితిలోనికి నువ్వు రావటానికి ఇష్టపడగలవా? ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వస్తాను ప్రభు అంటే, పేతురు అన్నాడు, లేదు లేదు, నేను దేవుణ్ణి, నువ్వు మానవుడివి ప్రభు అనలా. వెంటనే ప్రభు అన్నారు, రా పేతురు అన్నాడంతే. వెంటనే పేతురు నీళ్ళ మీద నడిచి ప్రభు యొద్దకు వెళ్ళటానికి, అది వారికి ఆధారముగున్న ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎలాంటి ఆధారం లేని శూన్యంలోనికి పేతురు రావటానికి ఇష్టపడ్డాడండి. అందుకనే పేతురుతో ప్రభు అన్నారు, పరలోకపు యొక్క రాజ్యపు తాళపు చేవలో నేను నెక్కిస్తాను పేతురు, నెక్కిస్తాను పేతురు. నీవు ప్రభునందు ప్రియులారా, పరలోకపు రాజ్యపు యొక్క తాళాలు ఎవరికి ఇచ్చారో తెలుసా ప్రియులారా? ఎవరైతే దేవుని ప్రత్యక్షత పొందుకుంటారో వారే ఈ తాళములు కలిగి ఉండగలరో, ఈ తాళములు వాళ్ళే ఉపయోగించగలరండి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 52వ వచన భాగములో ప్రభువారు ఈ విధంగా మాట్లాడతారు పరిచయులతోనూ శాస్త్రులతోనూ. ఒకసారి జ్ఞాపకం చేయండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమే తాళపు చెవిని ఎత్తుకొని పోతుర్రి, మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించేవారిని అడ్డగింతారు. చూసారు, పేతురు పరలోకపు యొక్క రాజ్యపు యొక్క తాళపు చెవులు ఎక్కిస్తున్నారు. ఏంటి తాళపు చెవులు? జ్ఞానం అనే తాళపు చెవి. ఈ రాత్రి సమయంలో అటు జ్ఞానం అనే తాళపు చెవి నీ దగ్గర ఉందా? నువ్వు కలిగి ఉన్నావా? అనేకులని దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించటానికి ఈ జ్ఞానం అనే తాళపు చెవిని ఉపయోగించగలవా ఈ రాత్రి? అట్లయితే పేతురు వలె నీవు కూడా ఆ ప్రత్యక్షత కలిగి ఉండాలి. పేతురు ప్రభువును స్పష్టంగా అడుగుతున్నారు, మనుష్య కుమారుడుగా నన్ను ఏమనుకుంటున్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒకసారి రండి, 16వ వచన బాగా జ్ఞాపకం చేసుకుందాం. మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు సీమోను భార్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదో, మరియు నువ్వు పేతురువు, నేను నీతో చెప్పుచున్నాను, పరలోకపు యొక్క రాజ్యపు తాళపు చెవులో నీకు ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రా, నీకు ఇచ్చేదానిలో ఎవరైతే దేవుని ప్రత్యక్షత కలిగి ఉంటారో వారేనండి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు, అనగా జ్ఞానం అనే తాళపు చెవి. ఈ రాత్రి సమయంలో ప్రియులారా మనం కలిగి ఉండాలండి. 2 పేతురు ఆధారము లేని శూన్యములోనికి వచ్చేసాడు పేతురు. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అయితే నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలి. అది వరకు నువ్వేదైతే కలిగి ఉన్నావో అది విడిచిపెట్టాలి. అది వరకు ఎవరైతే నువ్వు కలిగి ఉన్నావో వాళ్ళందరినీ వదిలి రావాలి. ఆ క్రయమును చెల్లించగలిగితే అక్కడ 2 వాగ్దానాలు చేస్తున్నాడు ప్రభువారు. ఒకటి జ్ఞాపకం చేయండి మరలా, ఆదికాండం 12వ అధ్యాయంలో ఒకసారి 3వ వచనం జ్ఞాపకం చేయండి, చదవండి. భూమి యొక్క సమస్త వంశములు, చాలు. 2వ వచనం చదవండి ఇప్పుడు, చాలు. 2వ వచనంలోనేమో నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు.
3వ వచనంలోనేమో భూమి యొక్క సమస్త వంశములు. 2 విషయాలు, 2 వాగ్దానాలు చేస్తున్నాడు దేవుడు. వాస్తవం కదా. దేవుడేమో ఆదికాండం 1:26లోనేమో మన పోలుగ చొప్పున నరులను చేయుదుము, భూమిని అంతటిని కూడా వారు ఏలుబడి చేస్తారన్నాడు. దేవుడు తలంచాడు. 27వ వచన భాగములో వారిని సృజించినట్టుగా చదువుతాం. 28వ వచన భాగములో వారిని ఆశీర్వదించుటూ మనం చూస్తాం. మీరు ఫలించండి, భూమిని నిండించండి, లోపరుచుకోనండి, ఏలండి అని చూస్తాం. కానీ ఆది మానవుడైన ఆదాం హవ్వ దేవునితో కాకుండా సాతానుతో వారు సంబంధం పెట్టుకొని పూర్తిగా దేవుడిచ్చిన అధికారం అంతా కూడా సాతానికి అప్పగించేశారు. గనుకనే దేవుడు మానవుని కోల్పోవటమే కాదు, యావత్తు భూమి అంతటిని కూడా దేవుడు కోల్పోయాడు. ఒకసారి చదవండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచన భాగం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చదవాలి. చదవాలి. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుము. చాలు. చూసారా? లోకమంతయు దేవుడేమో లోకమంతా సృష్టించి ఆదాముకి ఇస్తే, ఈ రోజున దేని వాక్యం చెప్తా ఉంది కదా, లోకమంతయు దుష్టుని యందు ఉన్నది అని మనం చదువుతున్నాం. అందుకని దేవుడు ఒక నూతన జనాంగం కోరుకున్నాడు. తర్వాత ఈ భూమి కూడా మరలా దేవుడు ఆ వ్యక్తి ద్వారాగా దేవుడు యావత్తు ప్రపంచమంతా కూడా దేవుడు తన స్వతంత్రించుకోవాలనుకున్నాడు. ఈ కార్యం చేయటానికి దేవుడు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. అబ్రహాం మొదలుకొని దేని బిడ్డ ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. అలాగని చెప్పి ప్రియులారా, అబ్రహాం నీతిమంతుడు కాదు, నీతిమంతుడు కానే కాదు. అబ్రహాము పరిశుద్ధుడని కాదు, దేవుని బిడ్డను కాదు. వాస్తవం చెప్పాలంటే అబ్రహాము కూడా ఎలాంటి వాడంటే, యెహోషువ గ్రంథం 24:2వ వచన భాగంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. ప్రియులారా చదవండి. ఆది కాలము మొదలుకొని మీ పితరులు ఇతరుల దేవతలను పూజించరే. ప్రియులారా, పతనమైనటువంటి స్వభావం కలిగిన అబ్రహాముగా ఉన్న వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు అలా ఎంచుకున్నాడంటే ఆయనకిష్టమైంది. యాకోబు కుటుంబములో ప్రియులారా ఎందుకు యోసేపుని ఎంచుకున్నాడంటే దేవునికి ఇష్టమైంది. అబ్రహాము కుటుంబములో ప్రియులారా ఇష్మాయేల్ ప్రక్కన పెట్టి ఇస్సాకును ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయనకి ఇష్టమైంది. ప్రభునందు ప్రియులారా, అది ఆయన ఇష్టం. ఇస్సాకు కుటుంబంలో ఏసావును ప్రక్కన పెట్టి యాకోబుని ఎంచుకున్నాడంటే అది ఆయనకి ఇష్టమైంది. ఎన్నిక ఆయనది, ఆయన ఇష్టం. ఒక కుమారి అనేక పాత్రలు చేస్తాడు. అదేంటే ఎందుకు చిన్న పాత్రగా చేస్తామని ఎప్పుడైనా మట్టి అడుగుతుందా? అడగలేదు. ఎంచుకోవటం ఆయన ఇష్టం. అబ్రహామును దేవుడు ఎంచుకున్నట్లు గల 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆ 3 కూడా నేను వివరించను, కానీ నేను చెప్పేస్తాను. మొదటి విషయం ఏదంటే, అబ్రహాములో దేవుడు చూసింది నమ్మకత్వాన్ని చూశాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 7-8 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేస్తే, 7వ వచనం భాగం అదే పై వచనం చదవాలి. చాలా అండి. అది అబ్రహాం ఎంచుకున్నట్లు గల ఉద్దేశం ఏంటంటే, అబ్రహాములో నమ్మకత్వాన్ని దేవుడు చేశాడు. ఈ రాత్రి నమ్మకత్వం కలిగి ఉన్నామా? దేవుని పరిచర్య చేయాలంటే నీలో నమ్మకత్వం అనేది అవసరం. 101వ కీర్తన 6వ వచనం అదే మాట చూస్తాం. నా యొద్ద నివసించినట్లు, చదవండి ఒకసారి, 101:6 వచనాల్లో
ఆ, చాలండి, చాలు. ఆయన యొద్ద నివసించాలంటే మనలో నమ్మకత్వం అనేది చాలా అవసరం. అబ్రహాం ఎంచుకున్నట్లు గల మెయిన్ కారణం ఏంటంటే నమ్మకమైన మనుష్యుడని. రెండవదిగా అబ్రహామును ఎంచుకున్నట్లు రెండో కారణం ఏంటంటే ఆదికాండం 18:19 ఒక్కసారి మాట జ్ఞాపకం చేయండి. చదవాలి. అబ్రహాము నీతి న్యాయములు జరిగించు తన ఇంటి వారికి యెహోవా మార్గములను గైకొనున్నట్లు అతడుకు ఆజ్ఞాపించున్నట్లుగా నేను అతని ఎరిగి ఉన్నాను. కుటుంబం పట్ల భారము కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి అబ్రహాం. రెండవదిగా దేవుడిది చూశాడు అబ్రహాంలో. మూడవదిగా అబ్రహాములో దేవుడు చూసింది ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 2:21 మనం గమనించినట్లయితే 2:21 క్రియల వలన నీతిమంతుడని చాలు. మూడవదిగా అబ్రహాములో దేవుడు చూసింది ఏంటంటే సమర్పణ. ప్రారంభంలో దేశాన్ని బంధువులు విడిచిపెట్టాటం చూస్తున్నాం. ముగింపులో దేవుడిచ్చిన కుమారుని బలియార్పణ చేయటానికి ఇష్టపడినట్లుగా అబ్రహాములో చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో అలాంటి అబ్రహాముగా నీవు ఉండగలవా? పేతురు వలె ఆ యొక్క పరలోకపు యొక్క తాళపు చెవిలో నీవు ఉపయోగించగలంటే పేతురు వలె ప్రత్యక్షత కావాలి, పేతురు వలె తెగింపు కావాలి. అది వరకు నా ఆధారణ విడిచిపెట్టి శూన్యములోనికి రావాలి. అలా నువ్వు రాగలిగితే దేవుడు ప్రియులారా అబ్రహాము వలె, ప్రియులారా ఆ యొక్క పేతురు వలె దేవుడిని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటు కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.